ఇక వర్షాలపై ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు మంత్రి సీతక్క. వరద బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు. కామారెడ్డి జిల్లాలో వరదల కారణంగా 3 చనిపోయారని, ప్రజలని అధికారులు అప్రమత్తం చేస్తున్నారని చెప్పారు సీతక్క. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయింది. ఏకంగా సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించి రివ్యూ నిర్వహించి పరిస్థితి సమీక్షిస్తున్నారు. దాంతోపాటుగా కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆరెంజ్, ఎల్లోతో పాటు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. స్పెసిఫిక్గా కామారెడ్డిలో నిన్న కురిసిన భారీ వర్షానికి ఒక ఉత్కంఠ పరిస్థితి ఏర్పడింది. దీని గురించి మనతో మాట్లాడడానికి పరిస్థితి ఎలా ఉందో ఇన్ఛార్జ్ మినిస్టర్ మంత్రి సీతక్క ఉన్నారు. కామారెడ్డిలో ఎన్నడూ చూడని వర్షపాతం నమోదైంది. భారీ వర్షపాతం అంట. పోచారం డ్యామ్ ఉంటుందా పోతుందా అన్నంత సివియర్ కండిషన్ ఏర్పడింది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది, ఏం చేయబోతున్నారు? పోచారం డ్యామ్ అది టెన్షన్ వాతావరణం ఉండే. సంబంధిత మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఎప్పటికప్పుడు ఈ చెరువుల మీద ఫాలోఅప్ చేయడం జరిగింది. ఇప్పుడైతే రిలీఫ్ అయింది. ఇక్కడ నుంచి వదలడంతో మాకు అక్కడ ములుగులో ఫ్లోటింగ్ పెరుగుతుంది. గోదావరిలో అంటే శ్రీరామ్ సాగర్ అవన్నీ కొన్ని వదలడంతో అని ఆ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. నైట్ అటు కూడా మేము ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేసుకోవడం, ఇటు కామారెడ్డిలో నిన్నటి నుంచి కూడా మేము కోఆర్డినేషన్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా క్లౌడ్ బరస్ట్ అనేది అవ్వడం జరిగింది. నార్మల్గా వచ్చే వర్షాలు వేరు. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఈ క్లౌడ్ బరస్ట్ ఏదైతే ఉందో ఆకస్మికంగా పడేటువంటి ఒక వాగులాగా, ఒక ప్రళయంలాగా వరద ఒకటేసారి మీద పడడంతో అక్కడ తేరుకోలేని సిచ్యువేషన్ వస్తుంది. దాంతో నిన్న కామారెడ్డిలో కూడా అదే సిచ్యువేషన్, మెదక్లో కూడా అదే సిచ్యువేషన్ ఏర్పడ్డది. అయినప్పటికీ కూడా ప్రాణ నష్టాన్ని చాలా వరకు తగ్గించే ప్రయత్నం చేయడం జరిగింది. కొంత వాటర్లో కామారెడ్డి కానీ ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో కొన్ని మండలాలు చిక్కుకుపోయినాయి. ఆ ప్రజలందరినీ కూడా సేఫ్ జోన్లోకి తీసుకురావడం జరిగింది. నిన్న వాళ్ళకన్నీ కూడా భోజనాలు, తర్వాత వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేసి అక్కడటువంటి ఎస్పీ గారు, కలెక్టర్, ఇతర సిబ్బంది అధికారులు అందరూ కూడా అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు పనిచేస్తున్నారు. పొద్దున్న నుంచి కూడా ఇటు ముఖ్యమంత్రి గారు, సిఎస్ గారు, అదేవిధంగా సంబంధిత శాఖ మంత్రులు ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఒక్కొక్కసారి ప్రకృతి విలయం ఏ రూపంలో ఉంటుందో మనము బయట ప్రాంతాల్లో చాలా చూసినాం. కానీ ఈసారి మన దగ్గర కూడా ఆ క్లౌడ్ బరస్ట్ అనేది ఒక బీభత్సమైనటువంటి వాతావరణం సృష్టిస్తూ ఉంది. రికార్డ్ స్థాయి వర్షపాతం నమోదైంది. కామారెడ్డిలో 40 సెంటీమీటర్ల పైనే వర్షపాతం నమోదైంది. సో ఇన్ఛార్జ్ మినిస్టర్గా మధ్యరాత్రి వరకు రివ్యూ చేస్తుంటే ఎటువంటి రిపోర్ట్ వచ్చింది, ఎంత లాస్ లాంటిది ఏమన్నా ఎస్టిమేషన్ చేసే ఇప్పుడున్న పరిస్థితుల్లో నష్టాన్ని అంచనా వేసే అవకాశం ఉంటుందా? ఈరోజు రాత్రి కూడా మళ్ళీ వర్షం పడుతూనే ఉందని నేను 1 గంట 12 గంటల మధ్య చేసినప్పుడు కూడా అక్కడ మళ్ళీ వర్షం వస్తుందన్నారు. వాళ్ళందరూ కూడా వీలైనంత వరకు ఫంక్షన్ హాల్స్కు అక్కడిక్కడ షిఫ్ట్ చేసినామని కూడా చెప్పడం జరిగింది. కొంతమంది ఫోన్స్ చేస్తా అంటే వాళ్ళు ఎంత అవకాశం ఉంటే అంత ఫుడ్ అందజేయండి అంటే, ఎక్కడన్నా చిక్కుకొని ఉన్నటువంటి వాళ్ళకు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నా కూడా ఏదో ఒక రూపంలో మేజర్ బైక్లు వెళ్ళకున్నా కొంత ఎన్డీఆర్ఎఫ్ నుంచి అట్లైనా చేయండి అని కొద్దిగా గైడ్ చేయడం జరిగింది. సో ఈరోజు అయితే ఒక లెక్కకు వస్తుంది. నిన్న కామారెడ్డి జిల్లాలో డెత్ రిపోర్టు ఒక 3 ఉంది. ఆ పాత గోడలు కూలిపోయి ఇండ్లల్లో ఉన్నటువంటి వాళ్ళతో అయిందని ఇప్పుడు అంతా మళ్ళీ అంచనా వేస్తున్నారు. ఈలోపు నేను మహేష్ గౌడ్ గారు, తర్వాత షబ్బీర్ అలీ గారు వెళ్తున్నాం. ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం కూడా ఉంది. ఒక 4-5 జిల్లాలు వారు కూడా పర్యటించడం జరిగింది. అక్కడ అధికారులతో మాట్లాడామని చెప్పారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పోచారం ప్రాజెక్టు యాజ్ ఆఫ్ నౌ సేఫ్ ఉంది అని చెప్పారు. సో మీరు గ్రౌండ్ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు కాబట్టి పోచారం డ్యామ్ని విజిట్ చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయా? తప్పకుండా వీలైనంత వరకు ప్రతి చోటకి వెళ్ళాలనే, నష్టం జరిగిన ప్రతి దగ్గరికి వెళ్ళాలనే అటువంటి ఆలోచనతో ఉన్నాం. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న గాంధీ భవన్ నుంచే వారు మానిటరింగ్ చేశారు. మేము పక్కనే ఉన్నాము. సో కొంత ఫ్లో వదలడం కూడా జరిగింది. కొంత ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితి. అంటే అప్పటిదాకా టెన్షన్ వాతావరణం ఉండే. వారు ఇక్కడ నుంచి కొంత గైడ్ చేసి అవన్నీ కూడా వాటర్ను రిలీజ్ చేయమని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు అలాంటి ప్రమాదం లేకుండా ప్రమాదం నుంచి బయటపడ్డాం. థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా పరిస్థితి. జిల్లాలో పర్యటించబోతున్నాను. కామారెడ్డి పట్టణంలో పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తామని ఇన్ఛార్జ్ మినిస్టర్ మంత్రి సీతక్క TV9తో చెప్పడం జరిగింది. విత్ కెమెరా పర్సన్ అంజిత్తో శ్రవణ్ TV9 హైదరాబాద్.